అవి రెండూ పక్షులై మన కళ్ల ముందే ఎగిరితే చాలు. ఏమంటావు సావిత్రి? నాకు మాత్రం రాజమౌళి సినిమాలో హీరోయిన్ అవ్వాలని ఉంటుందా ఏంటి? నేను అదే కోరుకుంటాను. ఈ పాడు సముద్రం మన గుడ్లను పట్టుకొని పోయింది. పోనీలే, బాధపడకు. బాధపడితే పోయినవి తిరిగి రావు కదా. ఓయ్ సముద్రుడా, దయచేసి మా గుడ్లు మాకిచ్చేయ్, లేదంటే సముద్రంలో నీళ్లు లేకుండా చేస్తాను. ఓ పరమశివా, సముద్రుడు నా గుడ్లు పట్టికెళ్ళిపోయాడు. ఇమ్మని మర్యాదగా అడిగాను, స్పందించలేదు. సముద్రాన్ని ఎండగడతానని ప్రతిజ్ఞ చేశాను. అహంకారంతో కాదు, నువ్వున్నావనే విశ్వాసంతో. నువ్వున్నావన్న నమ్మకంతో ప్రతిజ్ఞ చేశాను. నా ప్రతిజ్ఞ నెరవేర్చు స్వామి. నేను నా పని ప్రారంభిస్తున్నా. సముద్రాన్ని ఎండగడ్తామని ఆ పక్షిజంట చేసిన శపథాన్ని నెరవేర్చుకోటానికి అవి నిరంతరం సముద్రంలోని నీటిని తాగి దూరంగా వెళ్లి వదిలేసేవి. ఇది చూసిన కొన్ని పక్షులు, మీకేమైనా పిచ్చిపట్టిందా? ఇంతటి సముద్రాన్ని ఎండగట్టడం మీ వల్లయ్యే పనేనా అని హేళన చేసేవి. అయితే మరికొన్ని పక్షులు సాటి పక్షుల పట్టుదలను, కష్టాన్ని చూసి చెలించిపోయాయి. అవి కూడా సముద్రంలోని నీటిని బాటిల్స్తో మోసుకెళ్లి దూరంగా పోసివచ్చేవి. ఇంకొన్ని పక్షులైతే సముద్రంలో మునిగి తమ శరీరాలను తడుపుకొని బీడుభూములపైకి వెళ్లి ఒక్కసారి ఒళ్ళు విదిల్చేవి. ఆ నీటి చుక్కలు కృత్రిమ వర్షంలా మారి ఎండిపోయిన భూములను సైతం పచ్చిక మైదానాల్లా మార్చివేసేవి. చివరికి పక్షిజాతి మొత్తం ఏకమై ఆ జంట పక్షుల ఆశయానికి అండగా నిలిచింది. వీడుకై సాగరా, ఆ గెలుపే నీదిరా, నీ ముందరి లక్ష్యం మరువకు సోదరా. విప్పులు కురిసినా, ఏ పిడుగులు రాలినా, వెనుకడుగే వేయక ముందుకు సాగరా. నలుమూలలు నవ్వుతూ ఉన్నా నలుపెక్కని సూర్యుడు నువ్వై, ఆ దేవుడినే ఇలదించే నీ శక్తిని యుక్తిగా చూపే మహారాజై నువ్వు రాజై, నీ గెలుపే నీలో. ఓ సముద్రుడా, మర్యాదగా పక్షిగుడ్లు తీసుకొచ్చి వాటికివ్వు, లేకపోతే ఆ పక్షులు చేస్తానన్న పని నేను చేసి చూపిస్తాను. ఆగ్రహించకండి స్వామి. ఇవిగో ఆ పక్షిగుడ్లు. చేసిన తప్పుకు చింతిస్తూ ఈ బంగారు గూడు వాటికి కానుకగా ఇస్తున్నా. ఈ పక్షిగూడు ప్రత్యేకత ఏంటంటే ఇందులో కూర్చొని ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. స్వామి, మీ ఇద్దరికీ ధన్యవాదములు. బీహార్లో 20 సంవత్సరాలు కష్టపడి పర్వతాన్ని చీల్చి రహదారి నిర్మించిన దశరథ్ మాంఝీ గురించి వినే ఉంటారు. పక్షి సముద్రాన్ని ఎండగడతాననడం అతిశయోక్తే అయినా పట్టుదలతో పనిచేస్తే ఏదీ అసాధ్యం కాదు, అంతా సాధ్యమే.